హలో బాస్. ఎక్స్క్యూజ్ మీ బాస్. హలో బాస్, ఒకసారి తీసుకుంటారా? తర్వాత రావయా, ఈ పల్లెలు అమ్ముకునేవాడికి బతికే టైమింగ్ లేదు. ఒకసారి చూడండి బాస్, మీ బొమ్మ గీసాను. ఏంటయ్యా ఏంటిది? ఇది నా బొమ్మ గ్యారంటీ ఏంటి? ఎవరి బొమ్మ గీసి నా దగ్గర డబ్బులు దొబ్బేద్దామని చూస్తున్నావా? అదేం లేదు బాస్, ఫ్రీ, నో చార్జ్. సూపర్ నా బాస్, అచ్చం పాన్లా లేదు. సారీ బాస్, మనసులో ఏం పెట్టుకో. అయినా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు బాస్? అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్? యా, అడ్వర్టైజ్మెంట్. నాకున్న టాలెంట్ని ఇలా అడ్వర్టైజ్ చేస్తున్నా, మరీ టీవీలో యాడ్ వేయించలేం కదా బాస్. కరెక్టే, కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఇది ఒక్కటేనా ఇంకేదైనా? ఐ మీన్ కవితలు లాంటివి. మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక అయితే చెప్పమంటారా? ఆ పంచే బాస్, ఎప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాలనుకుంటున్నా. నాకు నువ్వు గుర్తు రావట్లా. నా మనసులోంచి నేను తీసేసా. నా దృష్టిలో నువ్వు అమ్మాయివి కాదు. నీకోసం నేను ఎదురు చూడట్లా. నాకు నువ్వు వద్దు. చాలు, ఇక చాలు. నువ్వు నాకొద్దు, నాకు గుర్తు రావట్లేదు అంటే నువ్వు ప్లీజ్ లవ్ మీ అంటుంది అనుకున్నావా? వెళ్ళవయా వెళ్ళు. కూల్ బాస్, నేను కవిత ఫినిష్ చేయకముందే మీరు మన కన్వర్జేషన్ ఫినిష్ చేస్తే ఎలా? పూర్తిగా చెప్పను. నువ్వు సగం చెప్తేనే ఇలా ఉంది, ఇక నువ్వు కవిత పూర్తి చేస్తే అది నన్ను భర్తీ చేస్తుంది. కవిత చాలా బాగుంది, వెళ్ళు. నాకు నువ్వు గుర్తు రావట్లా. అసలు మర్చిపోతే కదా. నా మనసులోంచి నేను తీసేసా, నీ మనసులో ఉన్న నా దగ్గరికి షిఫ్ట్ చేశా. విడివిడిగా ఎందుకని? నా దృష్టిలో నువ్వు అమ్మాయివి కాదు, మా అమ్మవి. నీ కోసం నేను ఎదురు చూడట్లా, నీ రాక కోసం వేచి చూస్తున్నా. నాకు నువ్వు వద్దు, నీ నవ్వు కావాలి. చెప్పవు బాస్, కనుక నా గర్ల్ ఫ్రెండ్కి చెప్తే. బాస్, కాపీరైట్స్ నాకు ఇస్తావా? కాపీ లిప్స్ కూడా నువ్వే తీసుకో. మీరు కామెడీ కూడా అలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ట్రాజడీ స్టోరీ చెప్పమంటావా? సరే మరి కూర్చుందామా? ఓపెన్ చేస్తే ముద్దు ముద్దుగా ఉన్న చిన్నపిల్లల్ని ముద్దాడుతూ స్కూల్ బస్ ఎక్కిస్తుంది హీరోయిన్. అలా బైక్ మీద వస్తూ హీరో ఈ సీన్ చూసి తను కూడా ఆ పిల్లల్లో ఒకరినైతే బాగుండు అనుకుంటాడు. ఇంకేముంది, మొదటి చూపులోనే ప్రేమ. కట్ చేస్తే ఇప్పుడు హీరో పిల్లని బస్ ఎక్కిస్తున్నాడు. ఇది చూసిన హీరోయిన్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది, కానీ మనోడు మాత్రం షాక్ ఇచ్చాడు. అదే ప్రపోజ్ చేశాడు. ఎంతైనా అమ్మాయి కదా, రిజెక్ట్ చేశాడు. ఎంతైనా అబ్బాయి కదా, వదలలేదు. మొదలెట్టాడు. నవ్వించడాలు, కవ్వించడాలు, బతిమలాడటాలు, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించడాలు, ఆటలు పాటలు ఇవన్నీ ట్రై చేస్తున్నాడు. కట్ చేస్తే హీరోయిన్ ఇంప్రెస్ అయింది, ఇష్టం కలిగింది. ఓ రోజు లెట్స్ బి ఫ్రెండ్స్. ఇంకేముంది, హీరోని అచ్చడాలా చేసేసింది. ఆట పట్టించడం, ఆశ పెట్టించడం, ఈ రోజు కలుద్దామని చెప్పి వారం రోజుల వరకు వెయిట్ చేయించేది. అందులో ఉన్న థ్రిల్ ని ఆస్వాదించేది. అప్పుడప్పుడు హీరో నెల రోజులు వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా తనకు ఎప్పుడు విసుగు రాలేదు, విరక్తి చెందలేదు. తను వస్తుందన్న ఆశ ఎప్పుడూ వదులుకోలేదు. హీరోయిన్ కూడా హీరో ఆశ నిజం చేయడానికి అమావాస్యకి మినుగురు కాంతిలాగా, వేసవిలో చల్లని సాయంత్రం లాగా వచ్చేది. కట్ చేస్తే నీకు విషయం చెప్పాలి అని హీరోని సాయంత్రం పార్క్ రమ్మంది హీరోయిన్. హీరో పార్క్ లో కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నాడు. ఇటు హీరోయిన్ మనసంతా సిగ్గు, ఎక్సైట్మెంట్, ఏదో తెలియని అనుభూతి, కళ్ళల్లో ఎన్నో ఆశలు. స్కూటీ మీద వస్తున్న హీరోయిన్ కి గాలిలో ఎగురుకుంటూ వస్తున్న ఫీలింగ్, భయంకరమైన శబ్దం. హీరోయిన్ రోడ్ మీద పడి ఉంది. టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్. తలకన్నీ గాయాలు, ఒళ్ళంతా రక్తం. కళ్ళు తెరిచే ఉన్నాయి, శ్వాస ఆగిపోయింది. కట్ చేస్తే బొకేతో హీరో పార్కులో వెయిట్ చేస్తున్నాడు. నెల అయిపోయింది, 2 నెలలు దగ్గరకు వస్తున్నాయి, కానీ తను రావట్లా.
ఈసారి సంవత్సరం తర్వాత వచ్చేలా ఉంది అనుకుంటే హీరో తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఇది స్టోరీ. పాపం అతను అలా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు బాస్? హీరోయిన్ వచ్చేదాకా. తను చనిపోయింది కదా. నిజమే, కానీ హీరోకి తన మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల తన మనసులో బ్రతికే ఉంది, ఆలోచనల్లో బ్రతికే ఉంది, ఆశల్లో బ్రతికే ఉంది, ఎదురుచూపుల్లో బ్రతికే ఉంది. ప్రేమ బ్రతికిస్తుంది. ఏడిపించావు బాస్. ఇక్కడ టచ్ చేసావు. హే, ఇట్స్ జస్ట్ అ స్టోరీ. బయటికి రా. మీరు సినిమాలో ట్రై చేసి ఉండాల్సింది బాస్. అది కూడా చేశా, కానీ ఏం లాభం? ఒకరేమో ఇప్పుడు బిజీ అంటారు, ఇంకోరేమో రేపు రమ్మంటారు. వాళ్ళు స్టోరీ వినడానికే టైం ఇవ్వట్లా, ఇక సినిమా తీయడానికి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు? అయినా అవకాశాలను వెతుకునే రోజులు కావు బాస్, సృష్టించుకునే రోజులు. దీంతో పాటు ఆ కవిత, ఈ స్టోరీ కూడా ఫ్రీ. బాయ్. హలో బాస్, ఎక్స్క్యూజ్ మీ. నేను అమ్మాయి కోసం ఎదురు చూడలేదు బాస్, అవకాశం కోసం ఎదురు చూస్తాను. యాక్టర్ అవుదామని. పద, కెమెరామాన్ వెతుకుదాం.